అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ పరిశ్రమల గురించి పెద్దగా స్పందించిన వాళ్ళు ఇవాళ వాసన వచ్చేసరికి అంత ఎత్తుగా ఎందుకు ఎందుకు అంతగా వాసన ఎక్కడ రావట్లేదు? షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీస్ దగ్గర వాసన చాలా ఉంది. కానీ ఎవరైనా షుగర్ ఫ్యాక్టరీని ఇంతవరకు వ్యతిరేకించారా? వ్యతిరేకించాల. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఏం మార్పు వచ్చింది అనేది కూడా మనం గమనించాలి. ఈ దీనిలో ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, దాంట్లో భద్రతా సమస్యలు ఏమున్నాయో అవి కూడా చెప్తాను నేను చివరిలో. కానీ ఇది ఒక మంచి పరిణామంగానే చూస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో కొంత పర్యావరణ స్పృహ అనేది పెరుగుతోంది. దాని నుంచే ఈ ఉద్యమాలు వస్తున్నాయి. కానీ ఆ స్పృహ కలిగే సమయంలో చాలా రకరకాల ఆలోచనలు అసలు అసమంజసమైనటువంటి ఆలోచనలు కూడా ప్రజల నుంచి బయట వినపడుతున్నాయి. మనకి ఏం జరుగుతుందనే దాని పట్ల అవగాహన లేకుండా ఏదేదో రూమర్ లాగా వస్తున్నాయి. అందువల్ల అవతల వాడి అపోహలని కొట్టేయడానికి అవకాశం వస్తుంది. నిన్ననే మొన్న సభ జరిగింది. ఇక్కడ జరిగినప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చిత్తనూరులో జరిగిన ఉద్యమం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, గర్భస్రావాలు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు, అందులో నిజం లేదని చెప్పి హేళనగా మాట్లాడాడు. అలాంటి అవకాశం మనం వాళ్ళకి ఇవ్వద్దు. కానీ నాకేమైందంటే నేను కూడా జరుగుతుందనే విషయం నాకు తెలియదు. కానీ ఇవాళ పొద్దున్న నాకు ఒక పబ్లికేషన్ దొరికింది నాకు. అందులో గర్భస్థ శిశువుకి నష్టము అని చెప్పి ప్రత్యేకించి ఒక పరిశోధన ఉన్నది. కానీ స్రావం గురించి లేదు. కానీ దానికి కూడా వెతికితే దొరుకుతుందేమో. మనం వీటి మీద సమాచారం సేకరించాలంటే అదొక పెద్ద పరిశోధన. ఎక్కడెక్కడ ఎవడు స్టడీ చేశాడో, ఎన్ని పరిశోధనలు ఉన్నాయో అవి సేకరించడం అనే దానికి తను పూర్తిగా డెడికేటెడ్ టీం కావాలి. ఎక్కడుంది మనకి డెడికేటెడ్ టీం? ఎవరున్నారు? దొరకటం లేదు. దానికి ఎవరు ముందుకు రావట్లేదు. అందువల్ల సమాచారం చాలా ఉంది. అసలు ఇంత కాలుష్యం వస్తుందన్న విషయం నాకే చిత్రం అనిపిస్తుంది. నాకు మొన్న మధ్య వరకు కూడా ఇది మూతబడే పరిశ్రమ, దీనికి ఆర్థిక ఇది లేదు, ఆర్థికంగా దీనికి వైబిలిటీ లేదు. అందువల్ల దీంతో చాలా నష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే లాభాలు రానప్పుడు శుద్ధి చేసే పనులన్నీ ఆపేస్తారు, బయట పారబోస్తారు. ఇప్పుడు దేశం అంతా జరుగుతుంది అదే. ఇప్పుడు ఆ గండేపల్లి నుంచి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆయన వ్యవసాయం మానేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పొలం నిండా పారబోచారు. ఆ పొలంలో పంట పండదు. పంట పండినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆడేం బలవంతుడు, రాజకీయంగా బలవంతుడు, బ్యూరోక్రసీలో బలవంతుడు. వాళ్ళు ఏం చేయలేరు. అందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కనుక అసలు మనకి ఏం జరుగుతుంది అనేది సరైన అవగాహన ఉంటే అన్ని ఉద్యమాలు ఏకంగా కలిసి కనుక కదలగలిగితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది, భారత ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే జనం మేము ఇచ్చేసాం, ఇది పాలసీ మ్యాటరు, మీ సాగు మీరు చావండి అంటే ఎట్ట కుదురుతుంది? మీ పాలసీ ఎవరి కోసం చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఏ విధానం తెచ్చినా కూడా ఆ విధానం ప్రజల బాగు కోసమే ఉండాలి. బాగు కోసం లేనప్పుడు అది ఎందుకు ప్రజలు వ్యతిరేకించే పాలసీని మీరు ఎందుకు తెస్తున్నారు? అది ఎందుకో జరుగుతుందంటే ప్రజలతో మీరు ఎలాంటి సంబంధాలు లేకుండా, వాళ్ళ ఆలోచనలు స్వీకరించకుండా మీరు ఎక్కడో ఆఫీసులో కూర్చుని 2-3 ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరో సీనియర్ బ్యూరోక్రాట్స్ వాళ్ళు కూర్చుని ఒక విధానం తయారు చేశారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని తీసుకునే మెకానిజం ఎక్కడుంది? మనకి లేదు కదా. దాని నుంచే మనకి సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా పెట్టారు, మన కొండలరెడ్డి గారు ఇచ్చాడు. జనం నుంచి వచ్చిన ప్రశ్న ఆయన చెప్పాడు, ఇది అభివృద్ధిగా కాదని ఎట్లా అంటారు? ఏదో ఒక పెట్టుబడి వస్తుంది, కొన్ని ఉద్యోగాలు వస్తాయి, కొంత వ్యాపారం జరుగుతుంది కదా, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే వాదన కూడా వస్తుంది. దానికి నేను చెప్తాను, చాలా పరిశ్రమలు ఉన్నాయి. అన్ని పరిశ్రమలు ఆహ్వానించదగ్గవేనా? ఒకప్పుడు టైప్ రైటర్స్ తయారు చేసే పరిశ్రమ కూడా పెద్దదే. ఫిల్మ్స్, ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇవాళ ఆ పరిశ్రమ ఏది? లేదు కదా. టైప్ రైటర్లు ఏవి ఎక్కడ కనపడుతున్నాయి? కనపడలేదు కదా. ఇవన్నీ ఎందుకు పోయినాయి? అది ఎట్లాగే ఒక్కొక్క కాలపానాల పరిస్థితి బట్టి ఆ పరిశ్రమలకి అక్కడ స్థానం ఉండదు. అవి ఆహ్వానించదగ్గ పరిశ్రమలు కావు. ఇవాళ మీరు ఎందుకు తెచ్చారు ఈ పరిశ్రమని, ఇథనాల్ పరిశ్రమని? పెట్రోల్ లేదు కనుక పెట్రోల్లో కలపడానికి తెచ్చారు. పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా తేలేదు దీని మీద. పెట్రోలు ఉంటుంది, ఇథనాల్ ఉంటుంది, రెండు ఉంటాయంట. ఇది ఎవరిదంటే ఇది పెట్రోల్ పరిశ్రమ యొక్క కుట్ర. పెట్రోల్ పరిశ్రమ యొక్క కుట్ర నుంచి పుట్టుకొచ్చినటువంటి ఇది. వాళ్ళు ఏంటంటే ప్రపంచం అంతా భూతాపం నేపథ్యంలో పెట్రోల్ని భూమిలో క్రూడ్ ఆయిల్ని భూమిలో వదిలేయండి అన్నారు. బొగ్గుని భూమిలో వదిలేయండి అని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. సైన్స్ నుంచి కూడా డిమాండ్ అది. ప్యారిస్ ఒప్పందం యొక్క అర్థం కూడా అది.
ప్యారిస్ ఒప్పందం కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎంత త్వరగా కర్బన ఉద్గారాలను వదిలించుకుంటారో అంత త్వరగా మానవ జాతి బాగుపడుతుంది, బతకగలిగే పరిస్థితులు ఉంటాయి, లేకపోతే మీకు బతికే పరిస్థితి కూడా ఉండదు. 2050 నాటికి మనకి 0 కర్బన ఉద్గారాలు ఉండాలని చెప్పింది. 2030 నాటికి 50% కర్బన ఉద్గారాలు తగ్గించాలండి. మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? లేదు. లేటెస్ట్ లెక్కలు ఏంటంటే 2030 నాటికి 2.5% తగ్గించగలిగితే అదే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. 2.5% ఎక్కడ, 50% ఎక్కడ? ఎలా? అది ప్రభుత్వాలు మరి ఒప్పందం మీద ఎందుకు సంతకం పెట్టినాయి? ఇప్పుడు మన మీద దౌర్జన్యం చేస్తున్నారు, మీరు వ్యతిరేకిస్తున్నారని మీరు అంతర్జాతీయ ఒప్పందం తెలియకుండా సంతకం పెట్టారా? మిమ్మల్ని ఎవడన్నా ఫోర్స్ చేశాడా సంతకం పెట్టమని? సంతకం పెట్టిన తర్వాత మీరు ఎందుకు అమలుపరచరు దాన్ని? మీరు ప్రజల కోసం, ప్రజలు కాపాడడం కోసం ఉన్నదే కదా ప్రభుత్వం, మరి ఎందుకు చేయట్లేదు ఆ పని? ఇలాంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే అది ఎందుకు చేయగలుగుతుందంటే ప్రభుత్వము ప్రజలు పాల్గొనటం లేదు, ప్రజలు ప్రశ్నించడం లేదు, ప్రజలు కలిసికట్టుగా ముందుకు ఇది ఎందుకు జరుగుతుంది? మన పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, మనం చాలా మందికి ఓట్లేసి గెలిపించి పంపిస్తున్నాం. వాడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు. వాడు గెలిచిన దగ్గర నుంచి వాడు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, వాడు ఎలా బెనిఫిట్ పొందాలనేది చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేయట్లేదు కనుకనే మనకి దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమ గురించి, ఇథనాల్ పరిశ్రమ అంటే ఇది ఇంధనంగా, రసాయనంగా కాదు. ఇథనాల్కి రెండు ఉపయోగాలు ఉన్నాయి. రసాయనంగా ఉన్నది ఒకటి, ఇంధనంగా ఉన్నది. ఇంధనంగా ఉపయోగం ఈ మధ్యనే మొదలైంది. బ్రెజిల్లో కొంచెం ముందే మొదలైంది, 70-80 దశకంలో మొదలైంది గత శతాబ్దంలో. ఇప్పుడు మన దగ్గర ఈ 21వ శతాబ్దంలో మన దగ్గర మొదలైంది, విస్తరించుకుంటూ పోతున్నారు. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది 140 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం. ఈ జనాభా పెరుగుతోంది. మళ్ళీను వీళ్ళ ఆహార అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార అవసరాలు ఉండటంలో కూడా ఏంటంటే చాలా మంది జనాభా అసలు ఆహారాన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. మన దగ్గర పేదరికం ఎంతగా ఉందంటే ఆహార భద్రత లేదు వాళ్ళకి. అందుకనే భారత ప్రభుత్వం భయపడి వాళ్ళకి 5 కేజీలు 6 కేజీలు నెలకి ఇంత బియ్యం అని ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నారు ఆ బియ్యం? ఎందుకంటే వీళ్ళందరికీ తిండి లేకపోతే రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి వాళ్ళని సముదాయించడం కోసం ఇంత పడేస్తున్నారు అంతే. ఈ లోపల వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఆహార పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయటంలో అర్థం ఏంటి? అక్కడ మనం దాన్ని లోతుగా పరిశీలించాలి. ఆహార భద్రతకి ఎంత సమస్య వస్తుంది, అసలు ఇది లాభసాటిదేనా, దీనివల్ల ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా, ప్రయోజనాలు లేని పరిశ్రమని ప్రజల మీద ఎందుకు గుర్తున్నారు? కేవలం కాలుష్యం అనేది ఒకటే కాదు, కానీ ప్రజలకు ముందుగా కాలుష్యం అనేది అర్థమవుతుంది కనుక దాని మీదే రియాక్ట్ అవుతారు. లోతుగా పరిశీలించి రియాక్ట్ అవ్వట్లేదు. మా ఆందోళన ఏంటంటే మనం రెండో వైపు నుంచి నరుకు రాకపోతే, ప్రభుత్వ విధానాలను మనం ప్రశ్నించలేకపోతే కేవలం యాజమాన్యాలను మనం ఎదుర్కోలేము. ఎందుకంటే యాజమాన్యాలతోనే ప్రభుత్వాలు ఉంటాయి. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మనకు కుదరదు అని నాకు అనిపిస్తుంది. మీరు అందరూ కూడా ఆలోచించండి. తర్వాత ఇది అసలు మనకి ఆహార పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడు వల్ల వస్తాయి, అవునా కాదు? పంటలుగా మార్చుకుంటాయి. ఆ పంటలుగా మారేటప్పుడు ఎంత సౌరశక్తిని వాడి అవి పంటగా మారుతుందో ఆ శక్తి లోపల నుంచి అది ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతి శక్తి అది మనకి గింజ తయారైన తర్వాత గింజలో అది రసాయన శక్తిగా నిక్షిప్తం అవుతుంది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆ రసాయన శక్తి నుంచి మనం ఇంధనంగా చేస్తున్నామంటే ఉష్ణ శక్తిని తీసుకోపోతున్నాం అనమాట. ఆ ఇంధనాన్ని మండించి ఒక ఇంజిన్లో మండించి ఉష్ణ శక్తిగా మారుస్తున్నాం. ఈ మార్చే ప్రక్రియలో మనకి ఫైనల్ గా సూర్యుడి నుంచి ఎంత కాంతి స్వీకరించామో, ఎంత శక్తి మనకి ఇంధనం ద్వారా లభించిందని కనుక చూస్తే కేవలం 0.03% మాత్రమే సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని మనం వినియోగించుకోగలుగుతున్నాం. అంటే మొత్తం సూర్యుడి నుంచి శక్తి కాదు, పంటల కోసం తీసుకున్న సూర్యుడి శక్తులు. అంత సామర్థ్యం లేని పద్ధతి అనమాట. అలాగే ఒక ప్రొఫెసరు ఇథనాల్ పాలసీ ఎందుకు వచ్చిందనే దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, అమెరికన్ ప్రొఫెసర్, అమెరికాలో కూడా దీని వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి వాదనలు వచ్చినవి. అక్కడ ఏంటంటే ప్రభుత్వాలు బలమైనవి కనుక, మీడియా లాబీలు బలమైనవి కనుక అక్కడ పెద్దగా, అందులోనూ ఈ పరిశ్రమలన్నీ కూడా ఊరికి పెద్ద ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడో పొలాల మధ్యలో వాళ్ళ ఎస్టేట్స్ మధ్యలో ఒకటి కడతారు,
చుట్టూ ఊరు గీరు కూడా ఏముండదు. అందువల్ల అక్కడ వాసన వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే దాన్ని కట్టడి చేస్తారు. దాని అంతా అసలు అది తర్వాత చెప్తాను. అవన్నీ ఉంటాయి కనుక అక్కడ ఆ వాసన రూపంలో కాలుష్యం గురించి వాళ్ళు అక్కడ ఆందోళన చేయట్లేదు, వేరే రూపాల్లో ఆందోళన వస్తుంది. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక పొలిటికల్ పాలసీగానే, ఆర్థిక అంశం, రాజకీయ అంశంగా మాత్రమే ఇది అర్థవంతము, లేకపోతే ఇథనాల్ అనే దానికి అసలు బేసిస్ లేదు అని ఆయన చెప్పాడు. ఇట్స్ ఓన్లీ ఏ పాలసీ. ఆ పాలసీగానే దానికి మీనింగ్ ఉంది, లేకపోతే ఏం లేదండి. నెక్స్ట్ అండి రాజగోపాల్. మనం కొంత అసలు విషయంలోకి వెళ్లే ముందు కొంత నేను ఎందుకు ఏం చెబుదాం అనుకున్నా అంటే, అసలు పర్యావరణం గురించి మనకి ఈ శతాబ్దంలో కూడా సరైన అవగాహన లేకపోతే, పర్యావరణం యొక్క ప్రాముఖ్యతని, మనం పర్యావరణంలో భాగం అనే గుర్తింపుని కనుక మనం లేకపోతే మనం ముందడుగు వేయలేము. దానికి కేవలం ప్రతిదీ ఒక మనకి ఎలా ప్రభావితం అవుతుంది, మన జీవితాల మీద ఎలా ఉంది, అంతవరకే మనం చూసుకుంటూ ఉంటే అది మనకు సమిష్టి సమస్యగా, సామాజిక సమస్యగా చూడలేకపోతే మనకి ఇది ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసం మనకు ఆ అవగాహన కల్పించడానికి నాకు అర్థమైన రీతిలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ప్రముఖుల యొక్క పెయింటింగ్. ఈ పెయింటింగ్ లో ఆయన పాల్ గుగెయిన్ అన్న ఆయన, ఇది ప్రపంచంలో 4వ 5వ స్థానం ఉంటుంది దీనికి. ఆయన తర్వాత వాన్ గోగ్ తర్వాత ఇంకొంటుంది. అదేంటంటే ఆయన జననము, జీవనము, మరణము, ఈ 3 దశలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. ఆ దశలు ఎలా గడుస్తాయి అనే దాని గురించి ఒక చిత్రం వేశాడు అనమాట. ఆ చిత్రం కూడా పోయి ఆత్మహత్య చేసుకోబోయి బతికాడు. ఆ బతికిన తర్వాత ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ తో ఏంటి బతుకంటే ఏంటి, చావటం అంటే ఏంటని ఆ వివిధ దశల మీద ఆ పెయింటింగ్ వేశాడు అనమాట. అసలు ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ ప్రశ్న మనం అడుగుతున్నామా? మనం ఎవరు, మన గమ్యం ఏమిటి అనే ప్రశ్నలు మన అందరం వేసుకోవాలి కదా. ఊరికనే మనం పుట్టాము, పెరుగుతున్నాము, వెళ్ళిపోతున్నాం, అంతేగాని మనం ఎప్పుడైనా లోతుగా ఈ ప్రశ్నలు వేసుకుంటున్నాం? మన సమాజంలో ఎప్పుడైనా చర్చకు వస్తుందా? మన విద్యలో ఎప్పుడైనా ఈ విషయాలు చర్చకు వస్తాయా? రావు. ఇది ఒక సమస్య అన్నమాట. నెక్స్ట్ గాంధీ అభివృద్ధి అని మీరు చాలా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర గాంధీ గారి వారసుల ప్రభుత్వమే ఉన్నది. మరి అసలు గాంధీ గారు ఏం చెప్పాడో వీళ్ళు ఎప్పుడన్నా పట్టించుకుంటున్నారు? భారత ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి అసలు గాంధీ యొక్క విధానాలు ఏమిటి, భారతదేశాన్ని ఆయన ఎలా చూశాడు, పోస్ట్ బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత, వలసవాదులు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన విజన్ ఏంటి, అది ఎప్పుడైనా వీళ్ళు అనుకరించారా? లేదు కదా. మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి పాశ్చాత్య విధానాలనే కొంత సోషలిస్ట్ రంగు బులివి వాడుతూ వచ్చారు. ఇప్పుడేమో పూర్తిగా సోషలిస్ట్ రంగు కూడా తీసేశారు, పూర్తిగా మార్కెట్ ఎకానమీకి వచ్చేసారు 91 నుంచి. సో వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడు, బేసిక్గా ఇది మనం పాశ్చాత్య దేశాలలాగా వాళ్ళ విధానాలనే కొనసాగిస్తే, ఆర్థిక దోపిడీ మొదలు పెడితే వాళ్ళలాగా మనం ప్రపంచాన్ని మిడతల దండులాగా ఏం గడ్డిపోత మిగలకుండా చేస్తామన్నాడు. అదే క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ కనుక చేస్తే ఎన్ని వనరులు కావాలి, అభివృద్ధి ఘాతీయంగా అంటే ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ ఉంటే, అప్పుడు వలస దేశాలు బీద దేశాల మీదకి వచ్చి వనరులన్నీ దోచుకున్నారు, వాళ్ళు ఉత్పత్తి చేసుకున్నారు, తీసుకెళ్ళగలిగారు, వాళ్ళకి కుదిరింది. అప్పుడు ఉన్న ప్రపంచం వేరు. మన దేశంలో వనరులు వాడుకోవడానికి మన దగ్గర ఎలాంటి పరిశ్రమలు అప్పుడు లేనప్పుడు ఈ వనరులన్నీ వాళ్ళు వాడుకున్నారు, చేసుకోగలిగారు. అప్పుడు ప్రపంచం కూడా ఇంత కాలుష్యము అవి లేవు, దాని పరిణామాలు కూడా ఆ రోజు అంతగా కనపడలేదు, అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం, ఎంటీ వరల్డ్ ఫుల్ వరల్డ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, తర్వాత అందులో వివరిస్తాను. అలాంటప్పుడు మనం అదే విధానాలు అనుసరిస్తున్నాం, కానీ మన దగ్గరికి అసలు ఎందుకు వచ్చారు, అసలు వలస పాలన అనేది ఎందుకు మొదలైంది, బ్రిటిష్ వాడు యూరోపియన్స్ ప్రపంచాన్ని ఎందుకు ఆక్రమించారు? వాళ్ళు క్యాపిటలిజం వచ్చిన తర్వాత, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ మొదలైన తర్వాత వాళ్ళకి విపరీతంగా వనరులు కావాల్సి వచ్చినాయి. ఆ వనరులు ఎక్కడున్నాయి? వేరే ప్రపంచంలో ఉన్నాయి. ఆ వనరుల కోసమే వాళ్ళు ఎక్స్పాన్షనిజం, ఇంపీరియలిజం అనేది వచ్చింది. అది వచ్చి మన అందరినీ పేదవాళ్ళకి మిమ్మల్ని సంస్కరించడానికి వచ్చాము, మీకు నాగరికత నేర్పడానికి వచ్చాము అనే పేరుతో మన మీదకి వచ్చేసి మన మీద దాడి చేసి మన ఆక్రమించుకుని మనని 100 ఏళ్ల పాటు పరిపాలించిపోయారు. పోతూ మన మైండ్స్ మన భౌతికంగా వదిలిపెట్టారు, కానీ మన మనసుల్లో ఉన్నటువంటి
ఆ వలసవాదాన్ని మాత్రం పూర్తిగా మన మనసులో ఎక్కించేశారు. ఇంతవరకు కూడా వీఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ కొలోనియల్ మైండ్స్. ఆ కొలోనియల్ మనస్తత్వం నుంచి మనం బయటపడలేదు. మనం ఎంతసేపు వాళ్ళు జీవించే విధానమే గొప్పది, వాళ్ళ ఆర్థిక విధానాలే గొప్పవి అనే భావన నుంచి మనం బయటపడలేకపోతున్నాం. అదే విధానాలు ఫాలో అవుతూ మాత్రమే ఇవాళ ప్రపంచం ఏ దశకు వచ్చిందంటే, ఈ ప్రపంచంలో ఈ మానవ జాతి మనుగడ ఎంతకాలం ఉంటుంది అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ భూమి మన సపోర్ట్ చేయలేదు. భూమి మన ఉంటేనే జీవరాశి ఉంటుంది. ఆ జీవరాశి మనగలగాలంటే భూమి మీద అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ఆ అనుకూలమైన పరిస్థితులన్నింటినీ మనం నాశనం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎందుకని ఎర్త్ సిస్టమ్ సైన్స్ అని ఒక విభాగం ఉన్నది. ఎర్త్ సిస్టమ్ సైంటిస్ట్ ఏం చెబుతున్నారంటే, మనకి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు జీవరాశిని సపోర్ట్ చేయడానికి, వాటి మనగడ పరిస్థితులు ఇవ్వటానికి ఇప్పుడు పరిస్థితులు తగ్గిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి, పూర్తిగా క్షీణించిపోతున్నాయి. ఎంతో కాలము భూమి మనకు అనుకూలమైన పరిస్థితులను ఇవ్వలేదు. దాన్ని ఏమంటారు, జీవ సామర్థ్యం అంటారు. ఆ జీవ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. జీవ సామర్థ్యం తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఒక్కటే ఆలోచించండి, సింపుల్ విషయం. మన ఎకానమీ అంటారు. మీరు ఎకానమీ చేయడానికి ఏం కావాలి? మీకు ఎకానమీ గాలి నుంచి వస్తుందా? రాదు కదా. ఎకానమీ మీరు ఫ్యాక్టరీ నడపాలంటే దానికి ముడి సరుకులు కావాలి. ఆ ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంధనం కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని ప్రకృతి నుంచే వచ్చాయి కదా, అంతరిక్షం నుంచి రావు కదా. అంతరిక్షం నుంచి మనకు వచ్చేది ఒక సూర్యకాంతి మాత్రమే. ఆ సూర్యకాంతి లేకపోతే ఏమీ లేదు, మొత్తం అంతా గాను. అలాంటప్పుడు ఎకానమీకి ప్రయారిటీ ఇవ్వాలా, పర్యావరణానికి ప్రయారిటీ ఇవ్వాలా? పర్యావరణం లేకపోతే ఎకానమీ లేదు కదా. మనం ఎప్పుడు ఎకానమీ ఈజ్ ద సుపీరియర్ థింగ్, పర్యావరణం ఇది సెకండరీ థింగ్. ఎకానమీ కోసం పర్యావరణాన్ని తాకట్టు పెట్టచ్చు, సాక్రిఫైస్ చేయొచ్చు అంటారు. ఇవాళ పేపర్లో చదివాను నేను, ఎక్కడో ఒక పరిశ్రమ ఇవ్వటం కోసం 1,00,000 చెట్లు కొట్టేయటానికి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంట. ఒక పరిశ్రమ పెట్టుకోవటానికి 1,00,000 చెట్లు కొట్టేయచ్చా? అలా ఉందన్నమాట. ఆలోచన అలా ఉంది. ఇప్పుడు గనులు తవ్వటం కోసం హస్దీయం అనే ఒక ఘనమైనటువంటి అడవిని కొట్టేశారు. అక్కడ అన్ని ఏం మిగిలినాయి అంటే బొందల గడ్డలు మిగిలినాయి. ఇప్పుడు హస్దీయాలు బొగ్గు తవ్వుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. పచ్చదనమే కనపడదు అక్కడ మీకు. అలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ప్రాథమిక ఆలోచనకి ఏది బీజం అంటే పాశ్చాత్య ఆలోచన విధానమే. బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలిపెట్టిన ఆలోచనలు మన విద్యలో ఏం మిగిలినాయో ఆ ఆలోచనల నుంచే మనకి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి అంగీకరించేటువంటి మనస్తత్వం వచ్చింది, ప్రశ్నించలేనటువంటి బలహీనత వచ్చింది. దీని నుంచి మనం బయటపడకుండా అసలు దేశానికి ముందు ఏముంటది, ఏం మన విధానం ఆలోచిస్తున్నాం అనే ప్రాథమిక ప్రశ్నలు లేకుండా మనం ముందుకు ఎలా వెళ్తాం? ఇథనాల్ ఒకటే కాదు కదా, ఇథనాల్ ఒకటే ఒక పరిశ్రమ, ఎక్కడో మాలుమూరు పరిశ్రమ ఒకటి. ఎన్ని పరిశ్రమలు లేవు? ఈ పారిశ్రామిక సమాజంతో మనకు భవిష్యత్తు ఉన్నదా అంటే దీన్ని కూడా ఏం చెప్తారంటే, ఉదాహరణలో చరిత్రలో ఎన్ని నాగరికతలు ఉత్కృష్టమైన దశకెళ్ళలేదు. గ్రీకు నాగరికత, సింధు నాగరికత, రోమన్ నాగరికత, ఎన్ని లేవు? ఈజిప్షియన్ నాగరికత, మాయన్ నాగరికత, ఇవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఎందుకు నశించిపోయినాయి అవి? అంత ఉత్కృష్ట దశకెళ్ళిన నాగరికతలు ఇవాళ ఎందుకు లేవంటే అవి ఆ మెటీరియల్ ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు ఉన్నాయి. అవి ఆ స్థానికమైనటువంటి ఇకలాజికల్ లిమిట్స్ ని, పర్యావరణ పరిమితుల్ని దాటేసిన తర్వాత అవి నశించిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ మొహంజదారో, హరప్పా గురించి ఏం చెప్తారంటే, అక్కడ విపరీతంగా మట్టి నుంచి రకరకాల వస్తువులు చేసేవాళ్ళు, ఇటుకలు చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు. మట్టిని ఎంతగా వినియోగించారంటే చివరికి మట్టి లభ్యత లేదు. మట్టి లభ్యత లేనప్పుడు ఆ నాగరికత నశించిపోయింది. మాయన్ నాగరికత కూడా అలాగే నశించిపోయింది. విపరీతంగా ఏమేమో చేశారు, కట్టడాలు అవి చేశారు, చివరికి పంట పండే భూమి లేకుండా చేశారు, నశించిపోయింది. అలా ప్రతిదీ కూడా దాని ఇకలాజికల్ లిమిట్స్ ని దాటిపోయినప్పుడు ఆ నాగరికతలన్నీ నశించిపోయినాయి. ఇప్పటి వరకు 60కి పైగా నాగరికతలు నశించిపోయినాయి. ఇప్పుడు ఈ పారిశ్రామిక నాగరికతకి కొనసాగింపు ఉన్నదని ఏ రకంగా చెప్తారు? 300 ఏళ్ళు కాలేదు మనకి పారిశ్రామిక ప్రపంచం మొదలై. 300 ఏళ్ళు అయ్యేసరికి ప్రపంచం కుతకుతలాడిపోతుంది. ఇవాళ ఎక్కడ చూసినా క్షామం, ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా మంటలు, అడవులు కాలిపోతున్నాయి, ఎక్కడ పడితే తగలబడిపోతున్నాయి, ఫ్లడ్స్. ఇన్ని ఎందుకు వస్తున్నాయి? ఇంత సముద్రాలు పెరిగిపోతున్నాయి, మంచు కరిగిపోతుంది, వీటి మీద గ్లేషియర్స్ అసలు కనుమరుగైపోతున్నాయి, కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
వాటి మందం తగ్గిపోతుంది, ఆర్కిటెక్ట్ కరిగిపోతుంది. త్వరలోనే ఆర్కిటెక్ట్లో ఒక సీజన్లో మంచు లేనటువంటి పరిస్థితి రాబోతోంది, మొత్తం సముద్రంగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ పరిణామాలన్నీ కేవలం 300 ఏళ్లలో మనం మన చుట్టూ ఆవరించిన గాలిని మార్చేశాము. మనిషి యొక్క ప్రభావం ప్రకృతి మీద ఎంత బలంగా ఉందంటే మనం మన చుట్టూ ఆవరించి ఉన్న గాలిని కూడా మార్చేశాము. మనం పారిశ్రామిక విప్లవం కంటే ముందు గాలిలో మనకి 280 ppmల కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. ఇవాళ ఎంత ఉంది? 420 సంథింగ్ ఉన్నది. మొన్న లెక్క వచ్చి ఒక ప్రొఫెసర్ ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే 2030 వచ్చే నాటికి 2025లో అది 430 పాయింట్ సంథింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అలా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది 7-8 ppmలు పెరిగిపోతుంది. 7-8 ppmలు అంటే చాలా పెద్ద సంఖ్య. ప్రతి ఏడాది మనం 50 బిలియన్ టన్స్ పైన వదులుతున్నాం కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివలెంట్ గ్యాసెస్. నువ్వు పర్యావరణాన్ని పూర్తిగా మార్చేసేసి అలాగే ఉండాలి, గత ప్రపంచంలాగే ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్కి కొన్ని ధర్మాలు ఉంటాయి, భౌతికమైన ధర్మాలు ఉంటాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ ధర్మం ఏంటి? సూర్యుడి నుంచి వచ్చే కాంతిని మన భూమి మీదకి రానిస్తుంది. కానీ సమతుల్యత కోసం భూమి వదిలిపెట్టే వేడి, భూమి సూర్యకాంతిని వేడిగా మార్చుకుంటుంది. ఆ వేడి వల్లే మన అందరం జీవించగలుగుతున్నాం. ఆ వేడిని తిరిగి అంతరిక్షంలోకి పంపించి భూమిని చల్లబరిచే క్రమంలో పైన చుట్టూ ఆవరించిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టి ఆపేస్తుంది. ఆపేసినందువల్ల విపరీతంగా వేడి పెరిగిపోతుంది. అది ఎంత వేడిని పట్టి ఆపుతోందంటే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారము దాదాపు రోజు ఒక 6 లక్షల అణుబాంబులు హిరోషిమా మీద ఎంత వేసామో ఆ సైజు బాంబులు మనం రోజు వేస్తే అది ఎంత వేడి వస్తుందో భూమి మీద అంత వేడిని పట్టి ఆపుతుంది. మరి ఈ వేడి అంతా ఎక్కడికి పోతుందని మీకు అనుమానం రావచ్చు. ఆ వేడిలో 93% వేడిని మహాసముద్రాలన్నీ పట్టి ఆపి మన ఇంతకాలం కాపాడుతూ వచ్చినాయి. ఆ మహాసముద్రాలకి ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇక పోయిన తర్వాత వేడి విపరీతంగా వేగంగా పెరిగిపోయే దశలో దాన్నే టిప్పింగ్ పాయింట్స్ అంటారు. ఒక గతి తప్పిన తర్వాత మన కంట్రోల్ ఉండదు. ఇప్పటి వరకు ఫిజిక్స్ దాని ఇనర్షియా వల్ల మనం కొంతకాలం బతికి పట్టగట్టుతున్నాము. ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత మనం కాపాడే దిక్కే లేదు. కానీ మనం ఏదో మన దగ్గర టెక్నాలజీ ఉంది, మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమస్యలకి టెక్నాలజికల్ సొల్యూషన్సే లేవు. ఏంటి ఎవరైనా మాట్లాడండి సార్. అది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు మన సమాజంలో ఈ చర్చకే రావటం లేదు. అది బాధాకరమైన విషయం అనమాట. విద్య చాలా ఉన్నది, ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. హైదరాబాద్లోనే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయో 6 ఉన్నాయో, ఇంకా ఎక్కువ యూనివర్సిటీలు ఉన్నాయో. అన్ని యూనివర్సిటీలు ఏమవుతుంది? ఈ విద్య అంతా ఎక్కడికి పోతుంది? ఆ విద్య వల్ల మనకి ఏం ప్రయోజనం వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మనిషి బతకటం కంటే అసలు మనిషి భూమి మీద లేకపోతే ఏమైంది అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. వచ్చాం, ఇందు ఉన్నాం, మనకు ఆలోచించగలిగే శక్తి ఉన్నది. ఒక జీవ పరిణామ క్రమంలో ఎలాగో వచ్చాము, యాక్సిడెంటల్ గా మనిషి అనేవాడు వచ్చాడు. మనిషికి రేపు అనేది గుర్తించగలిగిన శక్తి ఉంది, ఆలోచించగలిగిన శక్తి వచ్చింది. మిగిలిన జీవజాతం అంతా కూడా ఈ ప్రకృతి ధర్మాలకు అనుకూలంగానే బతుకుతాయి. వాటికి రేపు అనే ఆలోచన ఉండదు. ఆ క్షణమే వాటి జీవితం, తర్వాత గురించి వాటికి సంబంధం ఉండదు. మనకి తెలుసు మంచేదో చెడేదో గుర్తించగలిగిన కెపాసిటీ మనకు వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎందుకు ఇలా అవుతుంది? అందులో మనలో అందరూ చేయట్లేదు. కొందరేం మామూలుగా బతికేస్తున్నారు. కొందరు పైన తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం మానవ జాతిని నాశనం చేయడానికి వెనుకాడకుండా ముందడుగు వేస్తున్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం భూమి మీద ఉన్నటువంటి జీవ ప్రపంచాన్ని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. అసలు జీవ ప్రపంచమే లేని పరిస్థితి వస్తుంది. జీవ ప్రపంచం అంటే మొత్తం జీవరాశులన్నీ నాశనం కావు. ఇంతవరకు 5 మహావినాశనాలు జరిగింది. 5 మహావినాశనాల తర్వాత ఇది 6వ మహావినాశనం ఇప్పుడు జరుగుతోంది. మీరు చూడండి, మీకు కాకులు కనపడుతున్నాయా? ఎక్కడైనా కనపడుతున్నాయా? మీకు అక్కడ కప్పలు కనపడుతున్నాయా? మీకు గ్రామాల్లో కూడా కప్పలు కనపడలేదు, తగ్గిపోయినాయి, అరుదు. నేను హైదరాబాద్కి వచ్చిన రోజుల్లో వాన కురిస్తే మా ఇంట్లో కప్పలు దూక్కుంటూ వచ్చాయి మా కాలనీలో. ఇప్పుడేమి కప్పలే లేవు, ఏమీ లేవు, చాలా పక్షులు లేవు. కిలకిల రావాలే వినపట్టలేదు. ఓన్లీ కాంక్రీట్ గదుల్లో బతుకుతూ ఇదే గొప్ప ప్రపంచం, టీవీ ముందు కూర్చుని రంగురంగుల బొమ్మలు చూస్తూ ఇదే ప్రపంచం అంటూ బతుకుతున్నాం. మనం ప్రకృతిలో భాగం అనే విషయమే మనం మర్చిపోయాం.
ఒక 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 సెలయేరు, ఒక చెరువు ఉంటే చక్కటి మంచి నీళ్లు ఉండేవి. ఒక నది దగ్గర ఒడ్డున కూర్చుంటే అడుగున ఇసుక కనపడేటువంటి నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా ఉందా అలాంటి పరిస్థితి? దానికి అభివృద్ధి అయిన అందమైన పేరు పెట్టుకుని మన వేలుతో మన కన్నే పొడుచుకుంటున్నాం. అది నిజమైనటువంటి ప్రపంచం కాదు. అసలు మనిషికి ఈ ప్రపంచం ఇచ్చే అవకాశం ఏమిటి? మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేక దుర్వినియోగం చేసుకుని రేపు లేకుండా చేస్తున్నామా? ఇవాళ అని చెప్పేది అంటే మనం మూకుమ్మడిగా ఆత్మహత్య వైపుకి వెళ్తున్నాము. ఇది ఆత్మహత్య వైపే. ఇదే గనక మొన్న 2011లోనే నోబెల్ బహుమతి గ్రహీతలు అందరికీ ఒక హెచ్చరిక చేశారు. మనం ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గంలో కొనసాగలేము, దానికి సమయం అయిపోయింది. మనం శాస్త్రీయంగా ఏమి సాధ్యమో తెలుసుకుని అలా అడుగులు వేయాలని ఎప్పుడో చెప్పారు. కాలయాపనకు సమయం ముగిసిపోయింది అన్నారు. కాలయాపన చేసుకుంటూ పోతున్నాం. ఏదో జరుగుతుందిలే అని అట్లా. నెక్స్ట్ సార్ ఇక్కడే ఆగిపోయాం. తర్వాత ఐన్స్టైన్ మహాశయుడు ఏమన్నాడు? ఇచ్చినందువల్లే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఏ విషయంలో ఇక్కడ ఆదివాసీలు అని ఏమంటారో వాళ్ళని మనం చాలా తక్కువగా చూస్తాం. వాళ్ళందరినీ ప్రిమిటివ్స్ అంటాం. కానీ వాళ్లే ప్రపంచాన్ని మనకంటే మెరుగ్గా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని ఒక సాధనంగా గుర్తించలేదు. వాళ్ళు ఎప్పుడు ప్రపంచాన్ని తమలో భాగంగా చూసుకున్నారు, అలాగే కాపాడుకున్నారు. కానీ ఇవాళ మనం ప్రతిదాన్ని మెటీరియల్ గా వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అన్నట్టుగా ఆలోచిస్తున్నందువల్లనే మనకి ఈ సమస్య వచ్చింది. వాళ్ళు అందుకనే జీవ ప్రపంచంలో ఇది కనపడి సావట్లేదు. నాకు నేల గూడులాగా తీసుకుంటే నోడ్స్ ఉంటాయి. ఆ నోడ్లో ఏ నోడ్ని మనం తొలగించినా దాది. అలాగే ఇప్పుడు ఈకలాజికల్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేసేది ఎవరు? జీవులు. మనిషి మాత్రం దాని బయటే ఉంటున్నాడు. ఆ మిగిలిన జీవులు ఒకదాన్ని తొలగించకపోతే శుద్ధి, నీళ్ళను కప్పలు పోతే నీళ్ళని ఎవరు శుద్ధి చేయాలి? అందుకని నీళ్ళను శుద్ధి చేసే పరిస్థితి లేదు. ఆ మురుగు నీళ్ళే తాగాల్సి వస్తుంది. అట్లా ఏవేవి ఏ పనులు చేస్తాయో ఈ క్లైమేట్ ని సృష్టించినటువంటి జీవులన్నీ కనుక మనం నాశనం చేసుకోపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ని శుద్ధి చేసేవి ఆల్గే లాంటివి, సైనోబాక్టీరియా అలాంటివన్నీ చేస్తాయి. వాటిని లేకుండా చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించే ప్రక్రియ ఎలా జరుగుతుంది? జరగదు. నెక్స్ట్ ఇది బేసిక్ గా అసలు భూమి పుట్టినప్పుడు 450 భూమి అనేది ఒక అంతరిక్షంలో ఉన్న శకలాల నుంచి ఏర్పడింది సౌరమండలంలో అని వీళ్ళు చెప్పేది, సైంటిస్టులు చెప్పేది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం మనకి అప్పుడు భూమి ఏర్పడినప్పుడు 98% కార్బన్ డైఆక్సైడే భూమి చుట్టూ ఆవరించి ఉండేది. ప్రాణవాయువు అనేది లేనే లేదు. ఎందుకంటే ఆ వేడికి ప్రాణవాయువు అంతా మిగిలిన వాటితో మండిపోయి మొత్తం ఏం మిగలకుండా కార్బన్ డైఆక్సైడ్ అంతా కన్జ్యూమ్ అయ్యి ఆక్సైడ్స్ ఏర్పడిపోయినాయి. నీరు ఏర్పడిపోయింది, హైడ్రోజన్ ఆక్సైడ్ నీరు. ఆ నీరు ఏమైపోయింది? ఆ వేడిగా ఉంది కనుక అది వాయువుగా ఉన్నది. వాయువుగా ఉండి భూమి చుట్టూ గురుత్వాకర్షణ శక్తిలో అలా అట్మాస్ఫియర్ లో ఉండిపోయింది. ఆ తర్వాత ఏమైంది? భూమి త్వరగా నెమ్మదిగా చల్లబడుతూ వచ్చింది. చల్లబడుతూ వచ్చినప్పుడు 100 డిగ్రీల కంటే భూమి చల్లబడగానే 100 డిగ్రీల దగ్గర ఏమవుతుంది? నీరు ద్రవంగా మారిపోతుంది. ఆ నీరు ద్రవంగా మారిపోయినప్పుడు మొత్తం భూమి అంతా నీటితో కప్పబడింది. 12,000 సంవత్సరాల పాటు నిరంతరంగా వాన కురిసిందని చెప్తారు. మొత్తం ఆ నీరంతా ఆ పొర ఏర్పడిన తర్వాత అప్పుడు టెక్టానిక్స్, ప్లేట్స్, జియోలాజికల్ యాక్టివిటీ అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు. మొట్టమొదటిలో తర్వాత మొదలైందన్నమాట. ఈ నీరు చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఆ నీటి పొర లోపలే 380 కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడు అక్కడ పైనుంచి వచ్చేటప్పుడు ఓజోన్ పొర లేదు కనుక దాని నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్ వల్ల, అతి నీలలోహిత కిరణాల వల్ల ఇక్కడ ఏ జీవులు బతికే పరిస్థితి లేదు. అందుకని మొట్టమొదటి జీవులు, సూక్ష్మ జీవులు, ఏకకణ జీవుల కంటే పూర్వీకులైన జీవులు ప్రొకారియోట్స్ అండ్ యుకారియోట్స్ అనేవి నీటి లోపల ఏర్పడినవి. ఆ నీరే వాటికి రక్షణగా ఉంది. అతి నీలలోహిత కిరణాల నుంచి ఆ నీరే వాటిని కాపాడింది. వాటి నుంచి తర్వాత పరిణామ క్రమంలో మార్పు వస్తూ వచ్చింది. మొట్టమొదట అటువంటి దీని ఏం చేసిన ఆ జీవులు ఏం చేసినాయి అంటే సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి పునరుత్పత్తి చేసుకోవటము, అవి బతకటము, దానికోసం కావాల్సిన శక్తిని సూర్యుడి నుంచి గ్రహించడానికి నేర్చుకోవటానికి ఆ డెవలప్మెంట్ లో కిరణజన్య సంయోగక్రియ అనేది పుట్టుకొచ్చింది. ఫోటోసింథసిస్ అనేది వచ్చింది. ఆ ఫోటోసింథసిస్ అనే టెక్నాలజీని అవి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చినాయి. నేచర్ ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చింది. 500 మిలియన్ సంవత్సరాల క్రితము ఆ టెక్నాలజీని
మొక్కలకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ మొక్కల నుంచి చెట్లు వచ్చినాయి. అలా రకరకాలుగా అసలు 500 మిలియన్ సంవత్సరాల ముందు భూమి మీద అసలు ఏమి జీవులే లేవు. భూమి అనేది లేదు, రాక్ ఉండేది. ఆ రాక్ భూమి కూడా ఎప్పుడు వచ్చింది? సూక్ష్మజీవులన్నీ సమిష్టిగా కృషి చేసి ఆ పైన ఉన్న సిలికాని మట్టిగా కన్వర్ట్ చేసింది. ఒక్క 1 ఇంచ్ మట్టి కనుక తయారవ్వాలంటే మనకి 400-500 సంవత్సరాలు పడుతుంది. 400-500 సంవత్సరాలు ఎట్లా పుట్టుకొస్తుంది? ఏదైనా ఫ్యాక్టరీలో తయారవుతుందా? కాదు. మైక్రోబ్స్ అని వాటిని మట్టిని తయారు చేస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? మనం చేసే ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఆ మట్టి ఏటా భారతదేశంలోనే పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం 575 కోట్ల టన్నుల మట్టి సముద్రం పాలవుతుంది మన దగ్గర ఇరోజన్ వల్ల. ఇరోజన్ బై విండ్, ఇరోజన్ బై ఫ్లడ్స్ అండ్ వాటర్. అలా జరుగుతుంది. ఇంత మట్టి పోతుంటే మళ్ళీ అంత మట్టి ఎలా జనరేట్ అవ్వాలి? అందుకని వాళ్ళ ప్రపంచంలో ఆందోళన ఏంటంటే 2050 దాటేసరికి అసలు మనకు పండే భూమి అనేది మిగులుతుందా? ఇథనాల్ పరిశ్రమలో అది ఎందుకు రెలవెంట్ అంటే, ఇప్పుడు అమెరికాలో కూడా విపరీతంగా నెంబర్ 1 ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ కనుక అమెరికా ఆ మొక్కజొన్న పండించడం కోసం 2 పంటలు ఒకసారి పంట పండిన తర్వాత ఆ పంటకి విరామం ఇస్తారు. విరామం ఇవ్వకుండా అక్కడే మళ్ళీ ఎరువులు పోసి పారబోసి మళ్ళీ మొక్కజొన్న పండిస్తూ ఆ భూమిని సారవంతం కాకుండా చేస్తున్నందువల్ల చాలా ఇరోజన్ అవుతుంది, చాలా లాస్ అవుతుంది అని చెబుతున్నారు. కార్బన్ ఫిక్స్ అవ్వట్లేదు. ఎంత అదనంగా భూమిని సాగులోకి తెస్తున్నారు. గ్రేజింగ్ ల్యాండ్స్ లేవు, ఫారెస్ట్ లేవు, ఏమీ లేకుండా అదన భూమిని సాగు. ఈ భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం కనుక అమలు పరచాలనుకుంటే ఈ విధానాన్ని మొక్కజొన్నలతో చేయాలనుకుంటే దానికి ఇంకా 10-11 మిలియన్ ఎకరాల భూమి కావాలి, పంటకు తేవాలి. తెస్తారా? ఎక్కడి నుంచి తెద్దాం అంత భూమిని? ఆ తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాలు దళితులకు ఇస్తానని చెప్పి 3 ఎకరాలు లేవని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి 11 మిలియన్ ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తుంది భారతదేశం? ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడుంది భూమి? ఏదో చేయాలంటే అడవులు కొట్టేయాల్సి వస్తుంది అంతే. నెక్స్ట్ అండి, ఇదేంటి మప్పిదాలు ఇక్కడ వచ్చింది సార్ అండి, అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయింది ఏంటో. ఇది పర్యావరణం అంటే ఏంటంటే, పర్యావరణం అంటే అందులో మనం భాగమే. మనం ఏదో బయట ఉన్నాం కాదు, నుంచి విడదీయలేము వాటిని. అవి విశ్వరచనలో ఒకదానికొకటి ప్రభావితం చేసుకునే జంట కవులు జీవులను అనే అనమాట. పర్యావరణము జీవుల్ని విడదీయలేము. అది భూమి పుట్టిన నాటి నుండి సహపరిణామం, కో-ఎవల్యూషన్ అంటారు, సహపరిణామం చెందుతూ వచ్చాయి. పర్యావరణం మారుతుంటే జీవుల్లో నూతనమైన పరిణామం వచ్చింది. మనం ఎప్పుడు వచ్చాం మనుషులుగా? ఒక 5 to 6 మిలియన్ సంవత్సరాల క్రితము హ్యూమనాయిడ్స్ గా మనం వచ్చాం. ఎలా ఉండనివ్వండి, వాటితో నాకు సంబంధం లేదు. సైన్స్ ప్రకారము, సైన్స్ పరిశోధనల ప్రకారము అబౌట్ 5.4 to 6 మిలియన్ ముందు మనం హ్యూమనాయిడ్స్ గా వచ్చాం. అక్కడి నుంచి రకరకాల దశల్లో పరిణామం చెందుతూ వచ్చి ఆధునిక మానవుడి రూపంలో ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం వచ్చాం. ఆ 3 లక్షల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ హోమోసాపియన్, దే వర్ యాజ్ ఇంటెలిజెంట్ ఆర్ యాజ్ క్యాపబుల్ యాజ్ అస్. ఇవాళ మనలాంటి వాళ్ళని వీటి గురించే మాట్లాడుతూ స్టీఫెన్ జే గౌల్డ్ అనే ఒక హార్వర్డ్ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఈ నల్ల జాతి వాళ్ళు తక్కువ, వాళ్ళకి బుర్ర తక్కువ ఉంటుంది అది అనే రకరకాల ప్రచారాలు, జాతివాదం చాలా జరిగింది కదా. ఆ జరిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఐన్స్టీన్ గొప్ప సైంటిస్టు, ఆయన మెదడులో ఏమున్నది, ఆయన అంత తెలివైన వాడు ఎలా అయ్యాడని పరిశోధన చేయటం కాదు, ఐన్స్టీన్ కంటే గొప్పవాళ్ళు ఎంతమంది బానిసత్వంలో మగ్గి చనిపోయారు, కాటన్ ఫీల్డ్స్ మధ్య బానిసలుగా బతికి నశించిపోయారు, వాటి గురించి ఆలోచించండి అయ్యా అంటాడు ఆయన. వాళ్ళకి అవకాశాలు ఇది. మనిషి ఏదన్నా అవ్వాలంటే దానికి కనీస అవకాశాలు ఇవ్వాలి. ఈ సమాజం వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చిందా? తెలివి పరంగా, అన్ని పరంగా అందరూ ఒకటే. ఇప్పుడు ఒక మైకేల్ శాండెల్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. ఆయన జస్టిస్ క్లాసెస్ అని తీసుకుంటాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. ఆ జస్టిస్ క్లాసెస్కి 2000 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటారు ప్రతి ఏడాది. ఆయన న్యాయం అంటే ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలనేది వాళ్ళ పిల్లలకి నేర్పుతాడు. అలాంటి కోర్సులు మన దగ్గర, మన విద్యాలయాల్లో ఎవడైనా చెప్తాడా? అందులో ఒక డిస్కస్ చేసే ఒక పాయింట్ ఏంటంటే, ఒకళ్ళు ఆడ పడవలో ఓడ మునిగిపోయింది, పడవలోకి 5-6 దూకి అందులో కూర్చొని రక్షించుకుంటున్నారు. ఆ పడవలోకి ఎక్కడ ఒడ్డుకు జారే పరిస్థితి లేదు, 6 తిండి లేదు, ఏం చేయాలి? ఎవరినో ఒకరిని చంపి తినాలి. ఇది జెరెమీ బెంథామ్ ఫిలాసఫీ గురించి వస్తుంది అనమాట. ఆ ఫిలాసఫీలో ఏం చేస్తారు? ఎవరిని చంపాలి?
అందులో ఒక బాయ్ ఉంటాడు. ఆ బాయ్ సిక్గా ఉంటాడు. వాడు సిక్ ఉన్నాడు కనుక వాడిని చంపేద్దామని డిసైడ్ చేస్తారు, చంపేసి తింటారు. జరిగింది ఇది యాక్చువల్గా. తర్వాత అది కోర్టు కేసు అయింది ఇంగ్లాండ్లో. అది ఎందుకంటారంటే అది యూటిలిటేరియన్ ఫిలాసఫీ. ప్రతివాడు ఎవరికైనా ఉపయోగపడాలి. ఆ యూటిలిటేరియన్ ఫిలాసఫీ కింద చంపితే తప్పు లేదు, అది తప్పు అని చెప్పి ఆయన చెప్తాడు. అలా ఉండటానికి వీల్లేదు. ఆ జెరెమీ బెంథామ్కి గౌరవార్థం అక్కడ బ్రిటన్లో పెద్ద పెద్ద ఆ యూనివర్సిటీలో ఆయన తలకాయ పెట్టి పెడతారు. నెక్స్ట్ పైన చెట్టు పైన ఉండే జీవి అనమాట. దానికి మనకి ఏమన్నా సామ్యం ఉందా? మీరు ఏమన్నా గుర్తిస్తారా? గుర్తించండి. దానికి మనకి ఏమన్నా సామ్యం ఉందా? దాని కళ్ళ వెంట చూడండి. ఆ కళ్ళు మన కళ్ళలాగే ముఖం ముందుకుంటాయి. జీవుల కళ్ళన్నీ పక్కకుంటాయి. మిగిలిన జీవులు ఓన్లీ కోతులు, మనుషులు, హ్యూమన్ జాతికి వరుస క్రమంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే కళ్ళు ముందుకుంటాయి. ఆ విజన్, డిఫరెంట్ విజన్ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మనం చింపాంజీగా వచ్చాం. చింపాంజీ నుంచి హోమోసాపియన్స్గా మారాం. నెక్స్ట్ అండి. సో ఇక్కడ మనం కూడా మనం కాదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఎప్పుడు మనం ఒక ఇండివిజువల్గా ఒక సెల్ఫిష్ థింకింగ్ ఉంటుంది కనుక మనకి మన శరీరం మీద, మన శరీరంలో జీవకణాలు ఎన్ని ఉన్నాయో దానికి ఎన్నో రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కూడా మనతో కలిసి పనిచేస్తుంది. మన గట్ మీద ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయి? ఆ గట్ బ్యాక్టీరియా లేకపోతే మన తిన్న ఆహారం జీర్ణం కాదు. సో వీఆర్ ఏ కోఆపరేటివ్ సిస్టమ్. వీఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్, సంథింగ్ ఎలియన్ టు అస్. మనం కానిది మన శరీరం మీద చాలా ఉంది. అది ఎప్పటి నుంచి వస్తుంది? తల్లి గర్భం నుంచి మనం పుట్టే క్రమంలో ఆ కెనాల్లో అక్కడి నుంచి చెప్పి. అందుకంటే బ్రెయిన్ టు బావెల్ కనెక్షన్ అంటారు. మన బావెల్ సరిగ్గా ఉంటేనే మన బ్రెయిన్ కూడా సరిగ్గా ఉంటుంది, లేకపోతే ఆలోచనలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నమాట. అలా నెక్స్ట్ ఏమి లభించిందో దాన్నే తిన్నామో. అక్కడ ఎవరి మీద ఆధారపడటం అనేది ఎవరి మీద ఉండేది. ప్రతివాడు స్వతంత్రుడిగా బతికాడు. కానీ ఇవాళ మనం నాగరికులం అయ్యామని చెప్తే ఉద్యోగం చేయటమే అది చాలా గొప్ప క్వాలిటీ అనుకుని మనం ఇంకొక నూతన బానిసత్వాన్ని కనిపెట్టి దానికి ఒక గౌరవాన్ని కల్పిస్తున్నాం. నూతన బానిసత్వాన్ని మనం పాల్గొంటూ చేసుకుంటూ అనుకరిస్తూ చేస్తున్నాం. తర్వాత వ్యవసాయం వచ్చింది. వ్యవసాయం వచ్చిన తర్వాత నుంచే రుగ్మతలన్నీ వ్యవసాయంతోనే మొదలైనవి అని చెప్తారు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే మీకు భూమి కావాలి. ఉన్న అడవుల్ని కొట్టేసేసి వ్యవసాయానికి యోగ్యంగా మార్చుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ పోయారు. సుమేరియాలో మొదట వ్యవసాయం చేసినప్పుడు ఆ నీళ్లు పారించేటప్పుడు అక్కడ ఏమైందంటే ఆ నీటిలో ఉన్న లవణాలన్నీ ఆవిరికి వేడి ప్రాంతం కనుక అది మట్టిలో చేరి కొద్ది రోజులు అయ్యేసరికి కొంతకాలం తర్వాత ఆ మట్టి వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయింది. ఒక సాల్ట్ కనుక చేస్తే ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారి భూమికి కూడా అదే జరిగింది. ఈ ఇథనాల్ ప్లాంట్ వాళ్ళు వదిలేటువంటి కాలుష్యంలో సోడియం సాల్ట్ అధికంగా ఉండి ఆ నీరు ఎలా ఉందంటే భూసార కేంద్రం వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు, ఈ నీరు ఎలాంటి వ్యవసాయానికి పనికి రాదు అని సర్టిఫికెట్ ఇచ్చారు. తుమ్మలపల్లిలో కూడా అదే ఇచ్చారు. కడప జిల్లా తుమ్మలపల్లిలో కూడా యురేనియం ప్లాంట్ వ్యర్థాల నిక్షిప్త చెరువు పక్కన ఉన్నటువంటి భూములు బోర్వెల్ వేసుకున్న వాటర్ కూడా ఇది వ్యవసాయానికి పనికి రాదు అని ఇచ్చారు. జరిగేది ఏంటంటే ఆ నీళ్ళల్లో ఉన్న సోడియము లవణాల వల్ల ఆ మట్టి పనికి రాకుండా పోద్ది అనమాట. గట్టి పడిపోతుంది, బోల్ ఉండదు, పెర్కులేషన్ కాదు, వాటర్ పెర్కులేషన్ కాదు, ఇలాంటి సమస్యలు వస్తాయి. సో తర్వాత మనం పారిశ్రామిక సమాజంకి వచ్చాం. పారిశ్రామిక సమాజంలో తవ్వటమే సరిపోయింది మనకి. పరిశ్రమలు పెట్టాం, ఆ బొగ్గునంతా బయటికి తీసాం. బొగ్గు ఎప్పుడు ఏర్పడింది అసలు మనకి? మనం మొదట చెప్పుకున్నాం కదా, ఆ 98% కార్బన్ డైఆక్సైడ్ ఏది ఉందో దాన్ని ఈ జీవులు మార్చేసేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతటినీ ఒక రకరకాల జీవులు మరణించినప్పుడు, అడవుల్లో చెట్లన్నీ మరణించినప్పుడు భూమి మీద వచ్చినటువంటి ఉత్పాతాల వల్ల అవి మట్టితో కప్పబడి లేయర్స్గా కప్పబడి ఆ పీడనానికి, ఆ ఉష్ణోగ్రతకి అవన్నీ కూడా పెట్రోలియంగా మారినాయి. యానిమల్ ప్రోడక్ట్ ఈ వెజిటబుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా బొగ్గు అయినవి. యానిమల్ ప్రొడక్ట్స్ అన్నీ పెట్రోలియంగా మారినాయి. ఎందుకంటే ఎన్నెన్ని మూడవ మహావినాశనం జరిగినప్పుడు 2,25 కోట్ల సంవత్సరాల ముందు అప్పుడు
కేవలం 5 కిలోల కంటే తక్కువ బరువున్న జీవులు మాత్రమే బతికి పట్టగట్టినాయి. అంతకంటే చిన్నవన్నీ నశించిపోయినాయి, అంతకంటే పెద్దవన్నీ నశించిపోయినాయి. డైనోసార్స్ లాంటి మహాజీవులన్నీ కూడా ఏం మిగలకుండా పోయినాయి. ఆ డైనోసార్స్ పోయిన తర్వాతే మనిషి అనేవాడు భూమి మీదకి రావడానికి అనువైన పరిస్థితులు వచ్చినాయి. అంతవరకు మనిషికి పరిస్థితులు లేవు. ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత అన్ని యాక్సిడెంటల్గా జరిగినాయి. అవి వదిలిపెట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా అవి భూమిలో చమురుగాను, బొగ్గుగాను, సహజ వాయువుగాను అవి నిశ్చిత్తం చేస్తే వాటిని మనం వెనక్కి తీసి ఊరిని పంపింగ్ చేసుకుని తగలబెట్టు డ్రిల్ అండ్ బర్న్ అని చేస్తున్నాం. ఎంతకాలం చేస్తావు అది మరీ కొట్టినాక మళ్ళీ జీవులు లేని పరిస్థితులు మనం సృష్టిస్తూ పోతున్నాం కదా. రివర్సల్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఎవల్యూషన్ థియరీకి, పరిణామ సిద్ధాంతానికి రివర్స్లో మనం పనిచేస్తున్నాం అన్నమాట. అదే జరుగుతుంది. పోయిందా పవరు?